హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో బేబీ పుట్టిన మొదటి వారం నుంచి 3 months లోపు బేబీలో ఎలాంటి మార్పులు వస్తాయి, తల్లిదండ్రులుగా మీరు ఎలాంటి గుర్తులు అనేవి చూసుకుంటూ ఉండాలనేది వీడియోలో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ 1-2 వారాలు అయితే బేబీ అనేది బరువు తగ్గుతుందండి. ఫస్ట్ పుట్టిన బరువు అయితే 3.5 kgs, 4 kgs, 4.5 అలా అనుకుంటాం కదా. సో అదైతే ఫస్ట్ పుట్టిన 1-2 డేస్లో అయితే మీరు బాగా గమనించగలుగుతారు. బేబీ బరువు బాగా తగ్గిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ బరువు ఏమంటే మా 10 రోజులు గడిచిన తర్వాత 10th డే నుంచి కూడా నార్మల్ బేబీ పుట్టిన బరువు ఎంతైతే ఉందో అంత ఉంటుంది. అక్కడి నుంచి కూడా బేబీ బరువు అనేది ఎదుగుతూ ఉంటుందన్నమాట. అంతవరకు కూడా నీరులో ఉండి బేబీ ఉంటుంది కాబట్టి ఆ స్వెట్టింగ్ అదంతా కూడా తుడిచేస్తారు. సో ఈ క్లీనింగ్ బయట పరిస్థితులను తట్టుకోవాలి, బేబీ స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల బరువు అనేది తగ్గున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. 10th డే నుంచి బేబీ ఎంత బరువు అయితే ఉందో అంతకొచ్చేసి వారానికి 200 గ్రాముల చొప్పున కూడా బేబీ అయితే బరువు పెరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా బేబీ ఫస్ట్ 2 వారాలు ఎక్కువగా నిద్రపోతూనే ఉంటారు. బేబీ అయితే చాలా తక్కువ బేబీ అలా ఐస్ అలా ఓపెన్ చేయడము, మోయడము అలా మాత్రమే ఉంటుంది. బేబీ ఎక్కువగా నిద్ర అయితే ఉంటుందన్నమాట. పాలు కూడా మనము 6 times 7 times అలా ఇస్తూనే ఉండాలి. ఈ ఫీడ్ అనేది మనమే చూసుకుంటూ ఉండాలి. బేబీ ఏడుతున్నా కానీ లేకపోతే ఆ క్లాత్స్ తడిగా ఉన్నాయా అనేది మీరు గమనించుకుంటూ ఉండాలి. బేబీ ఒకటి ఏదైనా డిస్కంఫర్టబుల్గా ఉంటే ఏడుస్తుంది, లేదంటే కొంచెం బట్టలు తడిగా అయిపోయినా కానీ యూరినేషన్ అది వెళ్ళినా కానీ ఏడుస్తూ ఉంటుంది. పాలు ఆకలిస్తున్నా కానీ బేబీ ఏడుస్తూ ఉంటుంది. మీరు గమనించుకుంటూ ఉండాలి. ఏది అనేది మీరు డెఫినెట్గా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఈ సమ్మర్లో కనుక డెలివరీ అయితే బేబీకి మంచిగా సాఫ్ట్ క్లాత్స్, బాగా గాలాడే క్లాత్స్, జుబ్బాల టైపు ఉంటాయి కదా, బనియన్ టైపు, అలాంటివి యూజ్ చేయడం చాలా బెటరు. ఎక్కువగా బాగా బేబీని కప్పి ఉంచడం అలాంటివి చేయకండి. ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిదన్నమాట. స్వెట్టింగ్ అనేది ఎక్కువైపోతే చిన్న చిన్న గుల్లల్లాగా కూడా వస్తూ ఉంటాయి. అండ్ బేబీ స్కిన్ బాగా డ్రై అవుతున్నట్లుగా ఉంటుంది. కాబట్టి మా ఛానల్లో చాలా వీడియోస్ అనేవి కూడా షేర్ చేశాను. బేబీ క్రీమ్, బేబీ లోషన్ అలాంటివి వాడుకుంటూ ఉండడం మంచిది. కొంతమంది ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు, కోకోనట్ ఆయిల్. అది మీ ఇష్టమును పట్టి మీరు చేసుకోవచ్చు. బట్ బేబీ ప్రోడక్ట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎనీ లోషన్ అనేది బేబీ లోషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం ద్వారా బేబీకి స్కిన్ అనేది త్వరగా డ్రై అవ్వకుండా మాయిశ్చర్డ్గా ఉంటుందన్నమాట. సో 1 month కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా బేబీ కొంచెం బోర్లా పడుకోబెడితే తలని ఒక వైపుకు తిప్పడం అనేది చేస్తూ ఉంటారు. 4 వారాల తర్వాత తల కాస్త పైకెత్తడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. మొదటి 2 వారాల్లో టీవీ ఆన్ చేస్తే దాని వైపు చూస్తారు. అలాగే బాగా వెలిగే వాటి వైపు చూస్తారు. బేబీ కలర్స్ అనేవి పెద్దగా తెలియదు. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే వాళ్ళ విజన్ ఉంటుంది. అప్పుడు మీరు గమనించుకుంటూ ఉండాలి. బేబీకి వారాలు ఎక్కువయ్యే కొద్దీ కూడా బేబీలో మార్పు అనేది వస్తుంది. స్మైల్ చేయడం, మనల్ని చూసి స్మైల్ చేయడం, మనము స్మైల్ చేస్తే స్మైల్ చేయడము, అలాగే ఏమైనా శబ్దాలు కదిలినప్పుడు అటు ఇటు చూడటము, శబ్దాలు అయినప్పుడు జస్ట్ అలాగా టర్న్ అవుతున్నట్టుగా చేయడము గమనించుకుంటూ ఉండాలి. ఇవి ఎక్కువగా తల్లి బాగా పక్కన ఉంటుంది కాబట్టి తల్లి చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందిలో సౌండ్స్ ఏమన్నా అవుతున్నా కానీ పెద్దగా పిల్లలు కదులుతున్నట్టుగా అనిపించదు. ఇవన్నీ మీరు గమనించుకొని ఎప్పటికప్పుడు మీరు పీడియాట్రిషియన్కి ఈ విషయాలు అనేవి చెప్పాలి. ఎలా ఉంది, సౌండ్ ఎలా ఉంది, విజన్ ఎలా ఉంది, మెల్లకన్నా ఏమన్నా అనిపిస్తుందా, లేకపోతే స్ట్రైట్గానే ఉందా విజన్, ఇవన్నీ కూడా తల్లి చూసుకుంటూ ఉండాలండి. అలాగే 1 month క్రాస్ అయిన దగ్గర నుంచి కూడా నోటితో రకరకాల సౌండ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు కళ్ళు తెరిచి చూడటం కానీ, ఎక్కువగా ఒకే దాని వైపు చూస్తూ ఉండడం కానీ, తల్లిని చూసి గుర్తుపడటం చేస్తారు, తల్లిని చూసి స్మైల్ చేయడం చేస్తారు. ఇవన్నీ కూడా బేబీలో వచ్చే మార్పులు అన్నమాట. 3వ నెల జరుగుతున్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళందరూ దాదాపు రోజు చూసే వాళ్ళని బేబీ గుర్తుపడుతుంది. అలాగే తల్లి ఏమన్నా బాగా ఏడుస్తూ ఉన్నప్పుడు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఎత్తుకోగానే లేకపోతే తల్లి మాట వినగానే కూడా బేబీ కామ్ అయిపోతూ ఉంటారనమాట. బోర్లా పడుకోబెడితే చేతులు, ఛాతీ భాగము, తల పైకి ఎత్తడానికి అయితే ప్రయత్నం చేస్తారు. 3వ నెల నిండిన దగ్గర నుంచి కూడా బేబీ వారానికి 150 గ్రాముల చొప్పున బరువు పెరుగుతారు. ఏదైనా బొమ్మ దూరంగా ఉంటే అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకున్న వెంటనే దాన్ని ఎక్కువగా నోట్లో పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా కానీ జస్ట్ అది ఏదైనా చూసుకోరు. పిల్లలు నోట్లో త్వరగా పెట్టుకుంటారు కాబట్టి సరౌండింగ్స్లో ఉండే వాటిని చూసుకుంటూ ఉండండి. ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఏమీ లేకుండా సాఫ్ట్ టాయ్స్, మెత్తగా ఉండే టాయ్స్ ఒక్కోసారి వాళ్ళకేసే వాళ్ళు కొట్టుకుంటారన్నమాట. అందుకని సాఫ్ట్ టాయ్స్ యూజ్ చేయాలి.
బేబీకి ఫీడింగ్ అనేది మీరు ఇస్తూ ఉండాలండి. మీరు చూసుకుంటూ ఉండాలి. బేబీ ఏడుస్తున్నా కానీ లేకపోతే బేబీ ఏమైనా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నా కానీ మీరు వెంటనే పాలైతే ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే అన్నీ మనకి అర్థం కావు కదా! జస్ట్ ఫీడ్ చేస్తున్నా ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. యూరిన్‌కి కూడా ఎక్కువ సార్లు వెళ్తా ఉండాలి. కొంతమంది బేబీ పాలు తాగిన వెంటనే మోషన్‌కి వెళ్తా ఉంటుంది. అది నో ప్రాబ్లము, ఏమీ ఉండదు. డైజెషన్ సిరప్స్ అనేవి డ్రాప్స్ యూజ్ చేసుకుంటూ ఉండండి. అలాగే మల్టీవిటమిన్, ఐరన్ డ్రాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మీ పీడియాట్రిషియన్ మీరు అడిగి మంచి సిరప్స్ అనేవి యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.